do double time voting also. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా వివిధ పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఇక సుమారు 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అజెండాలలోని 70 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఏపీ మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. కేబినెట్ సమావేశంలో వారికి అభినందనలు తెలిపారు. మొంతా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారని ఆయన కితాబునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు తక్షణ సహాయం అందించేలా చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామన్న సీఎం మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీం స్పిరిట్ తోనే పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని పేర్కొన్నారు. ఈరోజు 10-11-2025 జరిగిన కేబినెట్ సమావేశాల్లో రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఉపాధి లక్ష్యంగా, ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి, లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో భాగంగానే అనేక ప్రతిపాదనలు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇంకొక విధానాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో, క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రంగారెడ్డి జిల్లాలో విమెన్ సేఫ్టీ వింగ్ తో